రావాలి రావాలి ప్యాసింజర్స్, లైక్ చేసి బస్ ఎక్కుర్రి, సబ్స్క్రైబ్ చేసుకొని కూర్చోర్రి, కామెంట్ చేసి జర్నీ చేయర్రి, షేర్ చేసి దిగిపోర్రి. నాకు భయం అవుతుందిరా, ఏదో తేడాగా ఉందేంటి? డాడీ నాకు ఆ బస్ కావాలి. అమ్మ బాబాయ్ నేను రాను, నాకు ఇక్కడ హాయిగా ఉంది. ఇగో ఓనర్గా నన్ను మాత్రం ఆ బాబుకి ఇచ్చావనుకో నిన్ను చంపేస్తాను రోయ్. ఇదిగో అన్నది బస్సు, అన్నని అడుగు. కావన్నాడు నా పోయేటప్పుడు తీసుకెళ్ళు. ఎందుకు జనానికి నిర్లక్ష్యం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. పోయేటప్పుడు కాదు, నేను ఇప్పుడు పోయి తీసుకుంటా. బస్సు కావాలి నాకు, బస్సు. నన్ను వదులు డాడీ, వదులు, నేను తీసుకుంటా. చైతి డాడీ, చైతి, నేను బస్ తీసుకుంటా వెళ్ళి. అది కూడా అడుగుతారా సార్? అబ్బా నీకేనా డైలాగులు? నాకు కూడా వచ్చు. ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటాడు అనుకుంటున్నావేమో. మాస్ మాస్ అన్నం పెడతాను రా, నేను నీకేం అపకారం చేశాను రా, నా వెంటబడి ఇట్లా కొడుతున్నావు. నువ్వేంట్రా ఇలా భయపెట్టిస్తున్నావు? నీకు వీళ్ళందరూ కాదు, మా బాలయ్య బాబు డైలాగ్ చెప్పాల్సిందే, కాసుకో. నీకు కావలసింది నేను, నాతో పెట్టుకో. 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా, నేను రెడీ. వద్దు రారా బాబు, బాలయ్య బాబు వచ్చాడు అక్కడ. బాలయ్య బాబు తొడగొతే ట్రైన్లే రివర్స్ వెళ్ళిపోతాయి, మళ్ళీ బస్సు రివర్స్ వెళ్ళిపోతే కష్టమైపోద్ది. మన బొమ్మలు ఉన్నాయి, మన బొమ్మలతో ఆడుకో, ఆ బస్సు వద్దు గాని. నాకు ఆ బస్సే కావాలి. ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే నాకు కూల్ డ్రింకే కావాలి. పోయేటప్పుడు తీసుకుందాం ప్రతి సెల్ చూడరా. సరే మరి ఇప్పుడైతే సెల్ చూస్తా, పోయేటప్పుడు మాత్రం కంపల్సరీ తీసుకెళ్దాం బస్సుని, సరేనా? పోయేటప్పుడు మాత్రం బస్ స్టాండ్ వచ్చింది, నేను తీసుకెళ్ళిపోతా దాన్ని. వాడు వస్తున్నాడే, వాడిని ఆపరా అంటే తిప్పుతున్నావేంట్రా నన్ను నువ్వు? వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్యాసింజర్స్. అలాగే కింద గంట సింబల్ ఉంటుంది, గట్టిగా కొట్టండి. మా ఓనర్ గారు కొట్టే హారన్ సౌండ్ కంటే రీసౌండ్ రావాలి. బాయ్ ప్యాసింజర్స్, మళ్ళీ మరి ఒక ట్రిప్ లో కలుద్దాం.